శ్రీరామ, కొంతకాలం క్రిందట ఈ అరణ్య భూభాగమంతా చాలా కనులకు ఇంపుగా ఉండేది. ఇక్కడ ఉద్యానవనాలు, దివ్యమంగళ భవనాలు, అలాగే ఎన్నో పక్షులతో, అలాగే మంచు మనుషులతో ఎంతో ఆనందంగా ఉండేది. కాకపోతే దైవవశాత్తు ఇక్కడ ఒక యక్షుని కూతురు చేరింది. తన పేరే తాటక. దాని కుమారుడే ఈ మారీచుడు. సునందుడు దాని భర్త. ఇక చెప్పవలసిందేముంది? ఈ మహాపట్టణమంతా తిరిగి మునులందరినీ కలిసి అతని కుమారుడితో ఆహారం చేసి తినేసింది. అందువలన ఈ ప్రదేశం మహారణ్యంగా మారింది. యక్షుకులతో ఇంత బలము గలవారు లేరు. దీని తండ్రి బ్రహ్మదేవుని తపస్సు వలన మెప్పించి బ్రహ్మవరాన దీన్ని పుత్రికగా కన్నాడు. అందువలన దీనికి 1000 ఏనుగుల బలం ఉంది. దాని కుమారుడు శాపం మూలంగా